హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వై మిత్ పరు. ఈరోజు మనం చూడబోతున్నది ఒక అభినందన సభ. ఆ సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసీం బేగ్ భాయ్ గారికి ఆంధ్ర రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్గా ఆయన అపాయింట్ అయ్యారు. అన్నయ్య, హార్ట్లీ కంగ్రాచులేషన్స్ అన్నయ్య. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే చాలామంది వ్యక్తులు గొప్ప గొప్ప నాయకులు కావాలని కలలు కంటారు. వీళ్ళు కొందరు మాత్రమే తమ కలలను సాకారం చేసుకునే దిశగా తనని తాము మలుచుకుంటారు. ముందుగా ఆయన గురించి చెప్పాలంటే ఆయన నాయకత్వ లక్షణాల గురించి చెప్పాలి. చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు మాటలు చెప్పడు, చేతలతో చేసి చూపిస్తాడు. ఒక్కడిగానే వస్తాడు, ప్రజల గుండెల్లో నిలుస్తాడు, లీడర్గా ఎదుగుతాడు. అలాగే ఆయన చేసిన మంచి మంచి పనులు మచిలీపట్నం ప్రజలకి చాలా స్ఫూర్తిదాయకం. ఆయన్ని ఒకసారి నేను లాస్ట్ టైం ఆయన బర్త్డేకి నేను మచిలీపట్నం వెళ్ళాల్సి వచ్చింది. ఆయన వెళ్ళి పలకరించిన విధానమే కానీ, ఆయన మనల్ని చూసుకున్న ప్రేమ కానీ, ఆయన పలకరించే ఆప్యాయత కానీ అవన్నీ మనం కూడా ఇలా ఉండాలిరా అనేలాగా నన్ను ఎప్పటికీ మనసులో కలిసివేసే విధంగా ఆయన మాట్లాడతారు. నేను లైవ్గా ఒక ఎగ్జాంపుల్ చూశాను. ఆ నెక్స్ట్ డే కూడా ఆయనతో టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది. ఆయన ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ వెళ్ళగానే అక్కడ ఉన్న ప్రజలంతా లేచి సహాయం అని కోరగానే ఆయన చేసిన పనులు నాకు ఇప్పుడు కూడా కళ్ళల్లో మెదుగుతూ ఉంటాయి. ఇలాంటి అవకాశం ఇచ్చిన నాకు ఈ అభినందన సభలో నన్ను కూడా పాల్గొనేలా చేసినందుకు అన్నకి మరొక్కసారి ధన్యవాదాలు. అన్నయ్య, నువ్వు ఎప్పుడూ ఇలాగే ఉండాలి, ఇలాగే జనాలను చైతన్యం చేస్తూ వాళ్ళలో స్ఫూర్తిని నింపుతూ నిండు నూరేళ్ళు జీవించాలని కోరుకుంటున్నాను అన్నయ్య.